బీజేపీ సీనియర్ నాయకులు తేలపల్లి రాఘవయ్య గారు. సార్ నమస్తే. నమస్తే. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మనకి పొలిటికల్ అనలిస్టు పారిశ్రామికవేత్త కోగంటి సత్యం గారు ఉన్నారు సార్. రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు పరిస్థితులు కాస్త భిన్నం, మీకేంలే ఎలా ఉన్నా సరే మీరు సేఫ్ జోన్లోనే ఉంటారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఎందుకంటే మీరు ఏం చేయక్కర్లేదు, తిరగక్కర్లేదు, మిమ్మల్ని గెలిపించడానికి తెలుగుదేశం మిత్రపక్షాలు రెండు ఉన్నాయి. మీకు ఎలాంటి డోకా లేదనిపిస్తుంది, ఏమంటారు? నాకు ఎప్పటికీ భారతీయ జనతా పార్టీకి మన దేశంలో ఎప్పటికీ డోకా లేదు. దేశాన్ని పరిపాలించబోయేది ఇంకా 50 ఏళ్ళు ఒక్క బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ అనేది ఈ రోజు రూలింగ్ లో లేదంటే ఎంతో మంది అనాథలు అయిపోతారు. అందరినీ కాపాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం కలిసి చేస్తా ఉందంటే ఒక నిమిషం అలాగే మీరు లైన్లో ఉండండి. మీ డోకా లేదు అన్నదానికి కోగంటి సత్యం గారు ఏం సమాధానం చెప్తారో విందాం సార్. నిజమేనా ఏం చెప్పేది? 2014 నుంచి ఏం చేశారండి ఆంధ్ర రాష్ట్రానికి మీ బీజేపీ గవర్నమెంట్ వారు? దానికి ముందంతా ఈ పొరవ పార్టీలో ఏం చేశారు చెప్తారా సార్? దాని ముందు దొంగలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగలు అని చెప్పేసి నేను మొదటి నుంచి చెప్తున్నాను. దాదాపు 50 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. సరే సార్ సార్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా పొరవ పార్టీలన్నీ కూడా, నేను ఇప్పుడు పేర్లు అయితే చెప్పదలుచుకోలేదు కానీ అన్ని పార్టీలు దేశాన్ని భ్రష్టు పట్టించాయి. ఈ రోజు అంతో ఎంతో మేలు జరుగుతుంది, ఐక్యత వస్తా ఉంది అందరు ప్రజల్లో. అంటే ఓన్లీ ఒక బీజేపీ లేదా లీడర్షిప్ ఆఫ్ మోడీ గారు. దీంట్లో ఏలాంటి డౌట్ లేదు. ఏం చేసిందంటే, ఎందుకంటే ఇంకా ఏం చేయాలి సార్, చేస్తా ఉంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం అంత చూస్తా ఉన్నాయి. ఏమన్నా ఈ రోజు అమెరికా ప్రెసిడెంట్ ఇండియాలో జరిగే ఈ యొక్క ఓటర్ల లిస్టు, ఓటర్లు ఏ విధంగా ఓటింగ్ వేయించుకుంటాయి ఇవన్నీ మనోళ్ళు ఈ కంట్రోల్ చేస్తున్నారు. అవి వాటిని సిస్టమ్ అడాప్ట్ చేసుకోవాలనే కాడికి వచ్చారు వాళ్ళు. అదే మోడీ గారిని చూస్తున్నారు తప్ప భారతదేశాన్ని చూస్తలేదండి. ఓ మోడీ గారిని చూస్తున్నారు తప్ప భారతదేశాన్ని చూస్తలేదండి. ఎవరు? మీరు ముందు చెప్పిన వేరే కంట్రీస్ అన్ని కూడా భారతదేశం వారు భారతదేశం వైపు చూస్తున్నాయి అని అన్నారు చూసారా? అది మోడీ గారికి ఒకరికే సాధ్యపడుతుంది. మోడీ గారిని చూసే తిరుగుతున్నారు, వాళ్ళంతా చూస్తున్నారు తప్ప భారతదేశాన్ని చూడట్లేదు అనేది భారతదేశంగా చూస్తలా. సార్ భారతదేశం ఒకటే, మోడీ అన్న ఒకటే. మోడీ వచ్చి భారతదేశానికి ప్రతినిధి. ఆయన అన్ని ఇక్కడ బట్ట కూడా ఆయన ప్రతి అంశంలో ఎక్కడ కూడా భారతదేశాన్ని గురించే మాట్లాడుతున్నాడు. భారతదేశం యొక్క అభివృద్ధి కోసం చూస్తూ పోతున్నాడు తప్పితే వేరే ఏం లేదు. మోడీ అన్న భారత్ అన్న మోడీయే. అందరూ ఇవ్వను చూసినా ఇద్దరు చూస్తున్నట్టే, ఇద్దరు ఒకటే, మనమంతా ఒకటే సార్, మనంతా భారతీయులు. మన రాష్ట్రానికి చేసి పెట్టండి, ముందు డెవలప్ చేయండి. ఏం సార్ మన విభజన చట్టంలో రాసుకున్నాయి, పార్లమెంట్ లో రాసుకున్నాయి అన్ని కూడా అమలుపరచండి. ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి కదా సార్ కట్ అయిపోయింది సార్. సరే కాల్ డిస్కనెక్ట్ అయింది సార్, కట్ అయింది. విభజన చట్టంలో చేస్తే చాలు వాళ్ళు. విభజన చట్టంలో ఆ రోజున మన్మోహన్ సింగ్ గారు రాసినటువంటి అవి అమలుపరిచినా సరే ఇవాళ బ్రహ్మాండంగా మన ఆంధ్ర రాష్ట్రం విభజన చట్టం దీని ప్రకారం అయితే ఖచ్చితంగా 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అన్నారు. ఏది మరి బాబు గారేమో నోటు ఓటు కేసులో లోపలేసేస్తాడేమో కేసీఆర్ అనే ఉద్దేశంతో గబగబా పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చారు. అది కాకుండా రోడ్డు మీద ఉన్నాం, ఏదో రాజధాని అనేది కట్టుకోవచ్చు అమరావతి అని చూసి అనుకున్నారు. కానీ అదేదో ఒక 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, 5000 ఎకరాలు తీసుకుంటే సరిపోయేది. కానీ 2,30,000 ఎకరాలు ప్లాన్ చేశారు మొత్తం. ఇప్పుడు ఇందాక వారు ఎవరో కానీ చాలా తక్కువ చెప్తున్నారు, 30-40 ఎకరాలు, 30,000 ఎకరాలు అన్నారు. 30,000 ఎకరాలు అనేది మొన్న ప్రకటించారు. కానీ మొత్తం కలిపి 2,30,000 ఎకరాలు ప్లాన్ చేశారని చెప్పేసి ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చిందండి.